Hello, welcome to AK Prime Math Academy. So in this video session we will discuss the fourth question from Fourier transforms. Previous video sessions లో 3 questions నేను Fourier transforms నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటికి సంబంధించిన వీడియో లింక్స్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అదే విధంగా దీనికి సంబంధించిన నోట్స్ కావాలి అనుకుంటే మీరు కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus a square x square where a less than 0, hence deduce that e power minus x square by 2 is self reciprocal in respect of Fourier transform. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాని నుంచి దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఆన్సర్ నుంచి ఇది డెడ్యూస్ చేయాలి. అవునా, సెల్ఫ్ రెసిప్రోకల్ అని మనము ప్రూవ్ చేయాలి. అవునా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పవర్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాను. సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే, బాగా అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, we can write it as e power minus a square x square. Okay, for finding Fourier cosine transform of any function, okay na, Fourier transform of f of x, Fourier transform of f of x is given by, మనందరికీ తెలుసు Fourier transform of f of x అంటే ఏంటి, integral minus infinity to infinity, integral minus infinity to infinity f of x e power ipx dx which is equal to capital F of p. అంటే ఆన్సరు ఏ ఫంక్షన్ ఆఫ్ p వస్తుంది. అవునా, మొత్తం మనం సాల్వ్ చేసిన తర్వాత నేను ముందుగానే రాసేసుకున్నా. కానీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను ఈ పవర్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ రాస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి, ప్రతి చిన్న విషయం చాలా ఇంపార్టెంట్. ఇంటెగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ IPX dx గా రాసుకున్నాను. అవునా, ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేనేం రాశానంటే ఈ పవర్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే ఇక్కడ ఈ పవర్ ఏముంది, మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడేముంది ఐపీఎక్స్ ఉంది. అవునా కదా. సో ఒకవేళ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐపీఎక్స్ ఇవి రెండు మాత్రమే రాసుకొని రఫ్ వర్క్ నేను చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళక ముందు రఫ్ వర్క్. సో ఈ రెండిట్లో నేను మైనస్ కామన్ చేస్తే ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐపీఎక్స్ వస్తుంది. అవునా, కానీ మైనస్ ఐపీఎక్స్ ని నేనేం చేస్తానంటే ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అలాగే పెట్టుకుంటాను, మైనస్ ఐపీఎక్స్ ని 2a తో డివైడ్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. 2a IPX డివైడెడ్ బై 2a మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. IPX ని 2a తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. ఎందుకు మల్టిప్లై చేసి ఎందుకు డివైడ్ చేస్తున్నానంటే, దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. అంటే ప్లస్ b స్క్వేర్ లేదు, b అంటే ఏంటి, a అంటే ax, b అంటే ఏంటి IP by 2a, IP by 2a వచ్చి b అవుతుంది. కాబట్టి పక్కన నేను ఏం యాడ్ చేస్తానంటే IP by 2a హోల్ స్క్వేర్ యాడ్ చేస్తాను. మళ్ళా లాస్ట్ లో ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి పక్కనే సబ్ట్రాక్ట్ కూడా చేస్తాను, IP by 2a హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? ఈ చిన్న విషయం మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రెండు పైనుంచి తీసుకున్నాను. అంటే ఈకి ఇక్కడ పవర్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఐపీఎక్స్ రెండు రాసుకున్నాను. ఈ రెండిట్లో మైనస్ కామన్ చేశాను. అవునా, బ్రాకెట్ పెట్టానంటే లోపల ప్లస్ ఏమైంది, మైనస్ అయిపోయింది. తర్వాత ఐపీఎక్స్ ని 2a తో మల్టిప్లై చేసి 2a తో డివైడ్ చేశాను. అలా ఎందుకు చేస్తున్నాను అంటే, ఇన్ ఆర్డర్ టు రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే ఇదంతా ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఏ అంటే ఏంటి, ఏఎక్స్, బి అంటే ఏంటి, ఐపీ బై 2a. సో ఈ మొత్తాన్ని నేను నెక్స్ట్ స్టెప్ లో ఏం రాస్తానంటే, ఇక్కడ ఉండి నేను ఏదైతే అండర్లైన్ చేశానో దాన్ని ఏం రాస్తానంటే మైనస్ అలాగే ఉంటుంది. మరి దాన్ని ఎలాగా రాస్తానంటే ఏ మైనస్ బి, ఏ అంటే ఏంటి ఏఎక్స్, మైనస్ బి అంటే ఐపీ బై 2a హోల్ స్క్వేర్ గా రాస్తాను. అర్థమైందా? మైనస్ ఆఫ్
ఏఎక్స్ మైనస్ ఐపీ బై 2a హోల్ స్క్వేర్. మరి ఈ మైనస్ దీన్ని కూడా మల్టిప్లై చేస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఐ స్క్వేర్ పీ స్క్వేర్ బై 4a స్క్వేర్ అవుతుంది. అవునా? ఐ స్క్వేర్ పీ స్క్వేర్ బై 4a స్క్వేర్ అవుతుంది. కానీ ఐ స్క్వేర్ వాల్యూ ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను -1, కాబట్టి ఇక్కడ ఐ స్క్వేర్ తీసేసి -1 పెడతాను. మళ్ళీ ఇది ఈకి పవర్ సపరేట్ గా రాసుకోవాలి, ఇది ఫస్ట్ ఈకి రాసుకుంటాను, ఇది సెకండ్ ఈకి రాసుకుంటాను. అర్థమైందా? ఇంత చేయాల్సి ఉంటుంది, నేను డైరెక్ట్ గా ఒకే స్టెప్ రాసేస్తాను కాబట్టి నేను మీకు కింద చేసి చూపించాను. మళ్ళీ ఒకసారి చెప్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 2 పవర్స్ తీసుకొచ్చి కింద రాసుకున్నా, ఈ రాయలేదు, ఈ రెండిట్లో మైనస్ కామన్ చేశాను. తర్వాత సెకండ్ టర్మ్ ని ఇక్కడ ఐపీఎక్స్ ని 2a తో మల్టిప్లై చేసి 2a తో డివైడ్ చేశాను. ఏ అంటే ఏంటి? ఏఎక్స్ అంటే ఏఎక్స్ వెళ్ళిపోతే మిగతాదంతా ఏమవుతుంది? బి అవుతుంది. అందుకే బి స్క్వేర్ గా రాసుకున్నా, అందుకే ఇక్కడ బి స్క్వేర్ గా రాసుకున్నా. అర్థమవుతుందా? ఇదంతా ఏ ఫార్ములా అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. కానీ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. మరి ఇక్కడ ఎందుకు ప్లస్ మైనస్ గా రాసామంటే ఐ స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి. సో నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తానో బాగా అబ్జర్వ్ చేయండి. ఇదంతా రఫ్ వర్క్, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఇంటెగ్రల్ -∞ టు ∞ అలాగే వస్తుంది. దీన్ని నేను ఎలాగా రాస్తానంటే ఈ పవర్ మైనస్ ఆఫ్, కింద ఏముంది? ఏఎక్స్ మైనస్ ఐపీ బై 2a, ఏఎక్స్ మైనస్ ఐపీ బై 2a హోల్ స్క్వేర్ గా రాస్తాను. మరి పక్కనే ఇంటూ ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 4a స్క్వేర్ గా రాస్తాను, మైనస్ పీ స్క్వేర్ బై 4a స్క్వేర్ గా రాసి పక్కన డిఎక్స్ రాస్తాను. మీరు వెంటనే ఏమంటారంటే ఇది కాన్స్టెంట్ కదా, ఇదంతా కాన్స్టెంట్ కదా, ఇంటెగ్రల్ బయట రాసుకోవచ్చు కదా అంటారు. అందుకే నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తానంటే ఇంటెగ్రల్ కు ఈ పక్క రాస్తాను, అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 4a స్క్వేర్ బయట రాసేసాను. ఇంటెగ్రల్ -∞ టు ∞ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ ఐపీ బై 2a హోల్ స్క్వేర్ డిఎక్స్ గా రాసేసాను. అవునా? రాసిన తర్వాత ఈ లోపలున్న ఏఎక్స్ మైనస్ ఐపీ బై 2a ని టీగా నేను అనుకుంటాను. సో కింద రాసుకోండి, పుట్ ఆ లోపల ఉన్నటువంటి ఏఎక్స్ మైనస్ ఐపీ బై 2a ని టీ అనుకుంటాను. ఏఎక్స్ మైనస్ ఐపీ బై 2a ఈజ్ ఈక్వల్ టు టీ. అది ఎప్పుడైతే టీ అవుతుందో డిఎక్స్ ఏమవుతుందంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/a, సారీ -1/a రాదు, +1/a నే వస్తుంది, +1/a dt వస్తుంది. అవునా? +1/a dt వస్తుంది. ఎలా సార్ అంటే నేను చేసి చూపిస్తాను చూడండి. దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తా, dy dx తీసుకుంటా. dy dx ఆఫ్ ax మైనస్ ఐపీ బై 2a ఈజ్ ఈక్వల్ టు dy dx ఆఫ్ t అంటే dt బై dx. అవునా? dy dx ఆఫ్ ax అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏ వస్తుంది, ఇది మాత్రం 0 అయిపోతుంది, అంటే కేవలం ఏ మాత్రం వస్తుంది. ఇక్కడ కింద ఉన్న dx ఇక్కడ వచ్చేస్తుంది, a ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. మనకు కావాల్సింది dx వాల్యూ కాబట్టి ఏ అక్కడికి వెళ్తే 1/a dt వస్తుంది. అర్థమైందా? సో నేనైతే డైరెక్ట్ గా రాసేసాను, ఎందుకంటే మరి ప్రాబ్లం లెంతీగా అయిపోతుంది. సో dx వాల్యూ 1/a dt. అవునా? లిమిట్స్ అయితే ఏమి చేంజ్ అవ్వవు, డైరెక్ట్ గా నేను అదే రాసుకుంటాను. నెక్స్ట్ 1/a dx వాల్యూ 1/a dt రాసుకోండి. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను, ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 4a స్క్వేర్ అలాగే వస్తుంది. ఇంటెగ్రల్ -∞ టు +∞ ఈ పవర్ ఇదంతా టీ అనుకున్నప్పుడు సో ఏమవుతుంది, ఎలా రాసుకోవచ్చు? -t². dx అంటే ఏంటి? 1/a dt, 1/a dt. మరి 1/a కూడా కాన్స్టెంట్ కాబట్టి నేను ఆ 1/a ని కూడా బయట రాసేస్తాను. 1/a ఈ పవర్ మైనస్ పీ స్క్వేర్ బై 4a స్క్వేర్ ఇంటెగ్రల్ -∞ టు +∞ ఈ పవర్ -t² dt. మరి మనకు ఒక ఫార్ములా ఉంది, ఇంటెగ్రల్ -∞ టు ∞ ఈ పవర్ -x² dx వాల్యూ మనందరికి తెలుసు ఎంత? √π.
సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వాల్యూ మరి మీరు చెప్పచ్చు ఈడ ఎక్స్ స్క్వేర్ ఉంది ఈడ టీ స్క్వేర్ ఉంది కదా అని. డెఫినెట్ ఇంటిగ్రేషన్ వేరియబుల్ మీద డిపెండ్ అవ్వదు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద లిమిట్స్. కాబట్టి లిమిట్స్ సేమ్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లేస్ లో టీ స్క్వేర్ ఉంది, డిఎక్స్ ప్లేస్ లో డిటి ఉంది, అయినా సరే దీని వాల్యూ ఎంత అవుతుందంటే రూట్ పై అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో దాని ప్లేస్ లో రూట్ పై రాసేస్తాను. సో ఇదంతా దేని యొక్క ఆన్సర్? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఈ పవర్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో దాని యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ నేను డైరెక్ట్ గా రాసేస్తాను. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a అలాగే ఉంటుంది, ఏ పవర్ మైనస్ పి స్క్వేర్ బై 4a స్క్వేర్ రూట్ పై. అవునా? ఇంత మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఫైండ్ అవుట్ చేసేసాము. తర్వాత ఒక హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ అయితే మనం చేసేసాము. అనదర్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ ఉంది, అదేంటంటే hence deduce that e power minus x square by 2 is self reciprocal in respect of Fourier transform. సెల్ఫ్ రెసిప్రోకల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జనరల్ గా మనకి ఏమొస్తుంది? క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి వస్తుంది. కానీ సెల్ఫ్ రెసిప్రోకల్ అంటే ఇదే రావాలి, ఎక్స్ ప్లేస్ లో పి వస్తుంది అంతే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తే సెల్ఫ్ రెసిప్రోకల్ అంటే మళ్ళా సేమ్ అదే ఫంక్షన్ వస్తుంది, కాకపోతే ఎక్స్ ప్లేస్ లో పి ఉంటుంది. అంటే ఆన్సర్ దీని యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంటే ఈ పవర్ మైనస్ పి స్క్వేర్ బై 2 రావాలి. అది నేను చెప్తా ఉండేది, దాన్నే సెల్ఫ్ రెసిప్రోకల్ అంటారు. కానీ అది మనం డైరెక్ట్ గా చేయకూడదు, ఈ రిజల్ట్ యొక్క సహాయంతో చేయాలి. మరి అలా చేయాలి అంటే మనకేం కావాలి? ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2, ఈడ మైనస్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది, బై 2 రావాలంటే ఏ స్క్వేర్ వాల్యూ 1/2 పెట్టుకుంటే సరిపోతుందా? అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది? 1/√2 అవుతుంది. అవునా? అందుకే పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఈ విషయం నేను మళ్ళీ చెప్తాను, బాగా చూడండి. మనకు కనుక్కోమన్నది ఇది. ఇక్కడేముంది? ఎఫ్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ ప్లేస్ లో ఏముండాలి? 1/2. అందుకే నేను ఏ స్క్వేర్ అంటే 1/2 తీసుకుంటాను. అంటే ఏ అంటే ఎంత? 1/√2 తీసుకుంటాను. అర్థమైందా? అందుకే ఇక్కడ ఏం చేస్తానంటే పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/√2 ఇన్ ద అబౌవ్ ఈక్వేషన్, in the above expression, whatever it may be. ఎక్స్ప్రెషన్ అన్నా రాసుకోవచ్చు, ఈక్వేషన్ అన్నా రాసుకోవచ్చు. సో ఈక్వేషన్ లో ఇక్కడ ఏ ఉన్న చోటంతా 1/√2 తీసుకుంటాను. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఎందుకు సార్ బై 2 అంటే ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది? స్క్వేర్ చేస్తే 1/2 వస్తుంది. 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే విల్ గెట్ ఎక్స్ స్క్వేర్ బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/a. ఏ వాల్యూ 1/√2 అయితే 1/a ఎంత అవుతుంది? √2 అవుతుంది. అదే విధంగా ఈ పవర్ మైనస్ పి స్క్వేర్ బై 4a స్క్వేర్, 4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 1/2, 2 1 జా 2 జా కాబట్టి మైనస్ పి స్క్వేర్ బై 2 వస్తుంది. ఇక్కడ రూట్ పై అలాగే ఉంటుంది. √2 ఇంటూ రూట్ పై ఎంత అవుతుంది? √2π అవుతుంది. కాబట్టి ఫైనలీ అవర్ ఆన్సర్ ఈస్ ఈ పవర్ మైనస్ పి స్క్వేర్ బై 2 √2π. ఇది దీని యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. కాకపోతే ఇది మనం డైరెక్ట్ గా చేయలేదు, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్. అందుకే వాడు డెడ్యూస్ అన్నాడు. అంటే ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసి ఈ రిజల్ట్ సహాయంతో దీని యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అందుకే నేను ఆ రిజల్ట్ లో ఏ వాల్యూ 1/√2 సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? సో ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.